ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాతో ఏం పని? చిరంజీవి అనే అబ్బాయి మీద కేసు ఫైల్ చేయమని దుర్గ తనే స్వయంగా రాసిచ్చిన కంప్లైంట్ పేపర్ మీ దగ్గరే ఉంది కదా? అవును, దాంతో మీకేం పని? దానికి మాకు చాలా సంబంధం ఉంది. మీరేమవుతారు? మేమేమవుతాం మాకెందుకు అనేది సమస్య కాదు. ఆ కంప్లైంట్ డాక్యుమెంట్ మాకు కావాలి. అలా ఎలా ఇస్తారు? అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అయినా ఆవిడే కేసు వద్దని రాపోయింది కదా. అది మాకు చాలా అవసరం. మా చేతిలో పడితే మీకు కావాల్సింది మీకిస్తాం. ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? అత్త ఎంత ఇద్దామనుకున్నాం? ఒక పాతికిద్దామనుకున్నాను. ఏంటిచ్చేది? 10కి 25కి అమ్ముడిపోయే వాళ్ళ కనిపిస్తున్నానా? ఓహో, కొంచెం కాస్ట్లీ అయి ఉంటుంది అత్త. ఒక 50 ఇద్దామా? అలా ఇవ్వకూడదండి. పరాయి వాళ్ళకి ఇచ్చిన రిపోర్టు మీకెలా ఇస్తారు? పాపం మంచోడులా ఉన్నాడే, ఒక 75 ఇద్దామా? ఇప్పుడేదైనా తేడా వచ్చిందంటే కౌన్సిల్లో నాకు ఇబ్బంది అయితే. సరే, మా అత్త మాట కాదు నా మాట కాదు, లక్షిస్తాం. అంటే ఇవ్వచ్చు, కాకపోతే నేనిచ్చానన్నది మాత్రం బయటికి రాకూడదు. అసలు మీరెవరండి? నేను కంప్లైంట్ మీ చేతిలో పెట్టాక కూడా ఇలాగే అంటారా? చచా, ఎవరైనా అడిగితే అలా అంటాం. మీరు మాకు హెల్ప్ చేస్తుంటే అలా ఎందుకు అంటామండి? ఇదిగోండి 1 lakh. దయచేసి నా పేరు మాత్రం బయటికి తీసుకురావద్దు. ఎవరండి మీరు? ఇలా పరాయి ఆడవాళ్ళతో మాటలేంటి మీకు? అమ్మో, మీరు మామూలు ఆడోళ్ళు కాదు. ఏదో ఒక దారి దొరుకుతుంది అనుకుంటే చాలా మంచి దారి దొరికింది. ఇది చాలు. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. ఆడించే మనకు తెలుసు. ఏం ఆడిస్తామనేది చూపించాలిగా. చూపిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక అతను పెళ్లి చేసుకున్నాడు సార్. ఉమెన్ హరాస్మెంట్. వాడు ఎవడు ఏంటి అని అన్ని డీటెయిల్స్ మేమిస్తాం. మీరు వెంటనే వెళ్లి వాడిని అరెస్ట్ చేసి లోపల వేయాలి. వారికి మీరేమవుతారు? వాళ్ళు మాకేమవుతారు? మాకేం కారు. వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు ఫైల్ చేయమండి. బాధితులు కానీ, వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ బంధువులు కానీ, ఇలా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అరే భలేవారండి. సొసైటీ అన్న తర్వాత ఎక్కడైనా ఎవరికైనా ప్రాబ్లం అంటే కంప్లైంట్ చేస్తాం. ఈవెన్ పేపర్లో న్యూస్ ని కూడా అదే సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తాం. అర్జెంట్ గా వాడిని అరెస్ట్ చేసి లోపలేయాలి. మీరు ఇంత గౌరవంగా చెప్పిన తర్వాత అరెస్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి తరపున ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కేసు కాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ తర్వాత నేను ఏ యాక్షన్ తీసుకున్నా ఇబ్బంది ఉండదు. లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. అవునా? ఇదిగోండి. ఇదేంటి? ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాడి మీద కేసు పెట్టమని ఓ లాయర్కి రాసిచ్చింది. బట్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మొచ్చి వద్దని వారించింది. ఆ లాయర్ గారితోటి ఇలాగే పద్ధతిగా మాట్లాడి ఈ కంప్లైంట్ సంపాదించాం. ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఏమవుతుంది? అక్క అవుతుంది. సో సొంత సిస్టర్ కంప్లైంట్ ఇచ్చినట్టు అన్నమాట. ఇది చాలు మనకి వాడిని అరెస్ట్ చేసి లోపల పడేయడానికి. కేవలం అరెస్ట్ చేసి లోపల వేయడం కాదు ఎస్ఐ గారు. మీ క్యాప్ కింద ఉన్న కట్ట ఇంకా గుడ్లు పెడుతుంది. మేం చెప్పినట్టు చేయండి చాలు. మీరు చాలా పద్ధతి గల వారిలా కనిపిస్తున్నారు. చెప్పండి, ఏం చేయాలి? వాణ్ణి తీసుకొచ్చి లోపలేసి కాళ్ళు చేతులు విరగొట్టండి. కాకపోతే అది మేం చేసినట్టో మీరు చేసినట్టో కాదు. బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కే కంప్లైంట్ చేసినట్టు, తానే మిమ్మల్ని ఫోర్స్ చేసినట్లు, తన చెల్లికి చేసిన అన్యాయానికి అతన్ని కఠినంగా శిక్షించమన్నట్టు మీరు చెప్పాలి. ఓ, ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైంది మేడం. మీ పేర్లు అయితే బయటికి రాకూడదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ తరపున అతన్ని తీసుకొచ్చి మేము మా స్టైల్లో విచారించాలి. అవును, ఎగ్జాక్ట్లీ అంతే. ఏ రాములు, చెప్పండి సార్. మేడం వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేయండి. అలాగే సార్. ఆ టైంలో కరెంటు పోయింది కాబట్టి స్టేషన్లో కెమెరాలు వర్క్ చేయలేదు. అలాగే సార్.
మీరు ఎప్పుడు ఎంత అడిగినా ఇవ్వడానికి మా దగ్గర కావాల్సినంత ఉంది. అవునా? అలా అయితే ఇంకేంటి, మీరు ఎలా చెప్తే అలా నడుస్తుంది. పదవయ్యా. ఓకే సార్. మొత్తం మీద మనకి మంచి ఎస్ఐ దొరికాడు. ఈ దెబ్బతో ఆ చిరంజీవి గాడి పని అయిపోయినట్టే. ఆ దుర్గ కూడా అర్జున్ బావకి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. ఒకే దెబ్బకి 2 పిట్టలు. రేయ్, స్టేషన్కి పద. స్టేషన్కా? నేనెందుకు రావాలా? ఇక్కడేం చేస్తున్నావు? పనుండది, అందుకే వచ్చున్నాను. ఏం పని? ఆడపిల్లల్ని గలాబా చేయటమా? మీ ఇల్లెక్కడా? బాలాజీ నగర్. మరి ఇక్కడెందుకున్నట్టు? పనుండదని చెప్తున్నాను కదా. నీ పనేంటో మాకు తెలుసులే. ఇంటి ముందు నిలబడి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని హరాస్మెంట్ చేస్తున్నావా? పైగా ఇష్టం లేకుండా ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టావని కంప్లైంట్ వచ్చింది. అందుకనే నేను అరెస్ట్ చేయాలని వచ్చాం. నా మీద కంప్లైంట్ ఇచ్చుండారా? ఎవరిచ్చినారు? ఆ అమ్మాయి వాళ్ళ అక్క అంట. మా వదిన కంప్లైంట్ ఇచ్చుండదా? నేను నమ్మను. ఏయ్, నువ్వు నమ్మేదేంటి? కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నాను కదా. నేనేండా ఉన్నాను, మా వదిన ఇంట్లోనే ఉండదు. గుమ్మం బయట అడుగు పెట్టకుండా స్టేషన్కి ఎప్పుడు వచ్చిండది? కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినది? ఏమి, ఎవరైనా దుడ్డిచ్చి పంపించినారా? కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తును. అంతేగాని ఇట్టంతా లేని కేసులు పెట్టి బెదిరించాలని చూడమాక. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? డబ్బులు కమ్ముడిపోయేవాడు ఇలా కనిపిస్తున్నానా? మరి అట్టే ఉండదు కదా. మా వదిన ఇంట్లో నుంచి బయటికి పోకుండా కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినది? ఆమె కంప్లైంట్ ఇచ్చినదా నువ్వెట్టా వచ్చి అరెస్ట్ చేస్తా ఉండవు? నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా స్టేషన్కి వస్తావా రావా? ఎవరు కంప్లైంట్ ఇచ్చినారో, ఎవరి మీద ఇచ్చినారో చూసుకునే అప్పుడు వచ్చి మాట్లాడతా. నేనైతే స్టేషన్కి రాను. ఏయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, ఈయన జీప్లో ఏడ్చిపడండి. ఏయ్, ఈడ్చి పడేస్తావా? పడి, నేను చూస్తాను ఎట్ట పడేస్తావా? ఏయ్, అరెస్ట్ చేయండి రా, అరెస్ట్ చేయండి. సార్ సార్ సార్, మా అల్లుడిని ఎందుకు తీసుకెళ్తున్నారు సార్?